సినిమాల ప్రభావం జనాల మీద ఎంతుందో తెలియదు కానీ పంచి డైలాగుల ప్రభావం మాత్రం ఏపీ రాజకీయంలో గట్టిగా ఉన్నది. డీజే పాటలల్లో గప్ప గప్ప గుద్దే మ్యూజిక్ లా తీరుగా ఇప్పుడు రప్ప రప్ప నరుకుతా అనే డైలాగ్ ఏపీ రాజకీయాలను జప్ప జప్ప నడిపిస్తున్నది. అందుకే ఆంధ్ర డిప్యూటీ సీఎం కోపంకు వచ్చినట్టున్నది. ఆ రప్ప రప్ప రాజకీయాల మీద తుప్ప తుప్ప తుప్పు రేగొడతామంటుండు. ఇనుండ్రి పవన్ కళ్యాణ్ పంచి డైలాగులు ఎట్లున్నాయో. రోడ్ల మీదకొచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం. సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి. నేను సినిమాల నుంచి వచ్చిన వాడిని. సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి. నిజ జీవితంలో నమ్మి మోసపోకండి. కాలు కాలు మక్కిలు ఎరగొట్టి కింద కూర్చోబెడతా. జాగ్రత్త, పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా. ఇన్నరా పిచ్చి వేషాలు వేస్తే మక్కిలు ఎరగొట్టి కింద కూర్చోబెడతాడట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అదే ఆ నడుమ జగన్ సత్తెనపల్లి పర్యటనకు పోయినప్పుడు రప్ప రప్ప బ్యానర్ పట్టుకొని వచ్చిరు కదా కొందరు. అగో దాని మీద ఇట్లా మాట్లాడిండు ఉప ముఖ్యమంత్రి. మక్కిలు ఇరగొడతాం చూసుకుంటా ఊకో అంటున్నాడు. సరే, మందిని రెచ్చగొట్టేటట్టు యాటపోతలను నరికినట్టు నరుకుతాం అన్నట్టు రాసుడు మంచిది కాదు కావచ్చు కానీ వాళ్లకు శిక్షలు ఇవ్వాల్సింది ఎవరు? కోర్టులు కాదా? అయినా మక్కిలు ఇరగొడతామనుడు ఏంది? ఒక మనిషిని కొట్టే అధికారం రాజ్యాంగం ప్రకారం ఎంతటి మనిషికైనా లేదు. కానీ మక్కిలు ఇరగొట్టుడు ఏంది? అట్లా మక్కిలు ఇరగొట్టాలనుకుంటే మీ పార్టీ కార్యకర్తలు నీ ఫ్యాన్స్ చేసిన ఈ రంగం చిన్నగా ఉంటుందా? వాళ్ళ దాకేందుకు? మీరు మైకు పట్టుకుంటే ఎట్లా ఊగిపోతారో ఒక్కసారి యాది చేసుకోండి. తొక్కి పట్టి నారదీస్తా, ఒక్కొక్కరిని రోడ్ల మీద ఉరికించుకుంటా కొడతాం, భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ ఇస్తాం, కాళ్ళు కీళ్ళు ఇరగొట్టి లోపటేస్తాం అనే డైలాగులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు చెప్పలేదు? సినిమాలు వేరు, రాజకీయం వేరైతే నీ సినిమాలు చూసి జుట్టు పెంచుకున్న వాళ్ళకు, గత్తర గత్తర బట్టలు వేసుకున్న వాళ్ళకు ఎప్పుడన్నా చెప్పినవా? అరే బాబు, నా సినిమాలు చూసి నా తీరుగా బట్టలు వేసుకున్నాడు, హెయిర్ స్టైల్ పెంచుకున్నాడు కరెక్ట్ కాదురా, సినిమాలు వేరు జీవితం వేరు అని చెప్పినవా ఎప్పుడన్నా? అంటే తన దానికా వస్తే తత్వం బోధపడదన్నట్టు నువ్వు అధికారంలో ఉన్నందుకు సినిమా డైలాగులు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు పెట్టినందుకు మక్కిలు ఇరగొడతా అంటావా? ఇదెక్కడి న్యాయం పవన్ కళ్యాణ్ అని అంటున్నారు. రాజకీయాలను సినిమా డైలాగుల వ్యవహారాలను చూస్తున్న ఏపీ జనాలు.